గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. గురువు యొక్క దృష్టి ఎంత ఉంటే అంత విజయాలు సాధిస్తాం. సమాజంలో ఈ రోజున గురువుకు ఉన్నటువంటి స్థానం ఎంత గొప్పదయా అంటే తల్లి తండ్రి తర్వాత గురువు మూడవ స్థానం, ఆ తర్వాతనే దైవం. అటువంటి గురువుల్ని అశ్రద్ధ చేసి పట్టించుకోకుండా తక్కువ చూపు చూసి మాకేముందులే వీళ్ళతో పని అనుకున్నారు. కానీ సమాజాన్ని గురువు నడిపిస్తాడు, వ్యక్తిని నడిపిస్తాడు, వ్యక్తి నిర్మాణం చేస్తాడు. ఈ విషయాన్ని ఎప్పటికీ కూడా మరవకూడదు. గురువుని దూషించినటువంటి దోషం ఎక్కడికి పోదు. అలాగే గురుద్రోహం, సాధు సంతుల్ని ఈ ఆంధ్రప్రదేశ్లో పట్టించుకోకుండా మెజారిటీ ఉన్నటువంటి ప్రజల యొక్క మనోభావాలని దెబ్బతీసినందుకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమైందో చూశారు కదా. జగన్మోహన్ రెడ్డి గారిని నేను అడుగుతున్నాను, అయ్యా పోయినసారి మేము మీకు ఓట్లు వేయలేదా? ఓట్లు వేసాం కదా, మరి మాలాంటి సాధు సంతులను మీరు పట్టించుకున్నారా? పట్టించుకోవాలా? వాళ్ళదేముందిలే అనుకున్నారు. సమాజాన్ని నడిపించటానికి, సన్మార్గంలో నడిపించటానికి, విజ్ఞానవంతులను చేయటానికి అనేక విద్యలు నేర్పేటువంటి వాడే గురువు అవుతాడు. సాధు అంటే ఏమి చేతగాని వాడు, అడుక్కునేవాడు కాదండి. ఎన్నో విద్యలు తెలుసుకొని శాంతి మార్గంలో, ధర్మ మార్గంలో ఈ సమాజాన్ని నడపటం కోసం జీవనం సాగిస్తూ ఏ విధంగా జీవనం సాగించాలి, సమాజంలో మనిషి ఏ విధంగా వ్యక్తి నిర్మాణం ఉండాలి అని తెలియజేసేవాడే గురువు. వాడే నిజమైనటువంటి సాధువు అన్న సంగతి మీరు మరిచిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు, మీకు క్రిస్టియానిటీ మీద ఉన్న ప్రేమ తప్పు కాదు, ఇంకొక మతం మీద ఉన్నటువంటి ప్రేమ తప్పు కాదు, మా మీద ఉన్నటువంటి ద్వేషం తప్పు. మేము ఎవరిని ద్వేషిస్తున్నామండి? ఒక హిందువు, నిజమైనటువంటి హిందువు ఒక ముస్లింని కానీ ఒక క్రిస్టియన్ని కానీ ఎప్పుడు కూడా హృదయపూర్వకంగా ప్రేమిస్తాడే కానీ ద్వేషించడు. కాబట్టి ఈ దేశంలో ఇన్ని రకాల మతాలు చక్కగా కొనసాగుతూ ఉన్నాయి. అటువంటి హిందూ సాధు సంతులని మేమేం అన్యాయం చేశామని ఓటు బ్యాంకు అయిపోయిన తర్వాత, రాజ్యాధికారంలోకి వచ్చిన తర్వాత మీరు పొరపాటును కూడా మాకు పెన్షన్ ఇవ్వచ్చుగా అందరితో పాటు, ఎందుకని ఇవ్వలేదు? ఇది తెలుసుకొని మీరు నిలగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మా దేవాలయాల్లో హైందవ ధర్మం ద్వారా వచ్చినటువంటి హిందుత్వానికి వచ్చినటువంటి కానుకల్ని ప్రభుత్వానికి మళ్లించి ముల్లాలకి, పాస్టర్లకి జీతాలుగా మార్చేశారే. మా హిందూ స్వామీజీలు ఏం ద్రోహం చేశామని మాకు ఇవ్వలేదు. మేము ఎలా జీవిస్తున్నాం, ఎంత సింపుల్సిటీగా బతుకుతున్నాం ఈ సమాజంలో అందరికీ తెలుసు. ఎవరో కొందరు స్వామీజీలకి కార్లు, బంగ్లాలు, పెద్ద పెద్ద ఆశ్రమాలు ఉండొచ్చేమో, కానీ 85% ఉన్నటువంటి సాధు సంతులకి చిన్న చిన్న కుటీరాల్లో ఉంటూ ధూపదీప నైవేద్యాలు కూడా నడవనటువంటి పరిస్థితిలో కూడా ఆత్మీయ రాముడుగా, పరమాత్మనే సర్వస్వరూపంగా, ఈ సమాజం అంతా దేవాలయంగా, ఈ సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా దైవస్వరూపంగా భావిస్తూ అందరికీ సేవలు చేస్తూ సన్మార్గంలో ధర్మ మార్గాన్ని ప్రబోధిస్తూ జీవించేటువంటి సాధు సంతుల యొక్క
ఆశీస్సులు లేకుండా మీరు ఆ పీఠం మీద కూర్చోగలరా? దేవాలయ పూజారుల్ని, దేవాలయ వ్యవస్థల్ని ఎలా నిర్వీర్యం చేయాలనుకున్నారు? మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటి ఈ పొరపాట్లన్నింటినీ కూడా మీరు ఒక్కసారి మననం చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు, మీ మీద మాకు ఎటువంటి కోపం, దేశం, రాగద్వేషాలకు అతీతులం. మేము ఓట్లు వేసిన తర్వాత ఏమనుకున్నామయ్యా అంటే, ఎన్నిరా మాకు ఈ కర్మ అనేటువంటి పరిస్థితి మాకు ఈ సమాజంలో తీసుకొచ్చి పెట్టారు మీరు, మీ ప్రభుత్వం. ఏనాడన్నా సాధు సంతులను పిలిచి ఒక సత్కరించడం కానీ, నాయన మీరు బ్రతకడానికి ఇదో జీవనాధారం, ఈ సాధు సంతులందరికీ కూడా మీకు ఫ్లాట్లు ఇస్తున్నాం, అలా కాదాయా? దేవాలయాల్లో ఉన్నటువంటి ఆస్తులన్నింటినీ ఎట్లా కొల్లగొట్టాలి, దేవాలయాలకు జనం రాకుండా ఈ విధంగా చేయాలి, దేవాలయ భూములను ఎలా కబ్జా చేయాలి, దాన్ని ఏ విధంగా ప్రజలకు పంచుతున్నట్టుగా నటించాలి, ఇలాంటివన్నీ చేసుకుంటూ వచ్చారు మీరు, ఈ ప్రభుత్వం. ఇది అన్నీ ప్రజలు గమనించట్లేదనుకున్నారు మీ 4-5 సంవత్సరాల్లో. ఎప్పుడు వస్తుందా ఈ యొక్క ఎలక్షను? ఓటు బ్యాంకు ద్వారా ప్రజా తీర్పు చెబుదామనేటువంటి ఉద్దేశంతో వారందరూ కూడా చాలా సంయమనం పాటించారే తప్ప తెలియకనే అమాయకులు కాదు. ఎన్నో ప్రభుత్వాలను, ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసినటువంటి ప్రజలకి సోషల్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ ద్వారా అనేక విషయాలని తెల్లవారే కల్లా ప్రపంచ విషయాలన్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయి. కన్ను తెరిచి కన్ను తెరిపే లోపల ప్రపంచానికి అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. అటువంటి ఈ రోజుల్లో మీరు ఏమి చేసినా అవతల వాడు పట్టించుకోరు. మేము చెప్పిందే రాజ్యం, మా రాజ్యం అధికారం చేతిలో ఉంది, మేము ఏదైనా చేయగలమని అనుకున్నారే కానీ రేపు వచ్చిన రాబోయే 5 సంవత్సరాల్లో నా యొక్క అధికార పీఠం కదిలిపోతుందనేటువంటి ఆలోచన చేయలేకపోయారు మీరు. ఇది మీకు కను విప్పు కోసం చెప్తున్నానే కానీ మీ మీద ద్వేషంతో కాదు, తెలుసుకోండి. మీ ప్రభుత్వానికి ఓటేసి మేము యొక్క ఒక్కసారి అవకాశం ఇవ్వండి అన్నందుకు అవకాశం ఇచ్చిన ప్రజలని ఏమి చేశారు? ఏమండి మేము ఎన్నో పథకాలు పెట్టాము అన్నారు, ఎవరికి ఇచ్చారండి మీరు? మీ అనుయాయులకు ఇచ్చుకున్నారు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి సాధు సంతులను ఎవరన్నా పట్టించుకున్నారా మీరు? భారతీయ జనతా పార్టీ యొక్క అండదండలు లేకుండా మీరు అధికారంలోకి వచ్చారా? ఈ రాష్ట్రం మా రాజ్యం, మా భోజ్యం అనుకున్నారు. ఇది ఉట్టి మాట. ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క తీర్పుకి రాజు తల వంచవలసిందే. రాజు అని అనుకునేటువంటి పదాన్ని తీసేసి ప్రజాస్వామ్యంలో సేవకుడు అనేటువంటి పదాన్ని తెలుసుకోవాలి. ముఖ్యంగా దేవాలయాల్లో కలియుగదైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రతకి భంగం వాటిల్లింది. కలియుగ ప్రత్యక్షదైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క కోపానికి మీరు, మీ ప్రభుత్వం, మీ ప్రభుత్వ పెద్దలు, మీ ప్రభుత్వ మంత్రులు అందరూ కూడా గురయ్యారు. దేవాలయాల్లో ఉన్నటువంటి విగ్రహాలు చేతులు ఎదిగితే ఏమవుతుంది? రథాలు కాలిపోతే ఏమవుతుంది? ఈ కాలితే కొత్తది తెచ్చుకుందాం అనుకున్నారే కానీ పవిత్రమైనటువంటి హృదయంతో, ప్రేమతో, భక్తితో ఇచ్చినటువంటి యొక్క కానుకలతో నిర్మించినటువంటి ఆ యొక్క కళాఖండాలని, వాటిలో చూసేటువంటి దైవత్వాన్ని మీరు గుర్తించలేకపోయారు. ప్రజల మనోభావాల్ని దెబ్బతీశారు. మెజారిటీ ప్రజల యొక్క మనోభావాల్ని దెబ్బతీసిందే కాకుండా క్రిస్టియానిటీని పెంచి పోషించడానికి కావాల్సినంత ఏర్పాట్లు మీ ఇష్టం వచ్చినట్టు మీ ఇష్టారాజ్యంగా చేసేసారు. అంటే మీరు అడ్డు అదుపు లేకుండా మిమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు అనుకున్నారు. చాలా తప్పు అనే సంగతి మీరు బాగా గమనించండి. ఎవరు ఈ భూమి మీద శాశ్వతం కాదు, ఈ పదవుల్లో శాశ్వతంగా ఉండరు. కానీ దైవం శాశ్వతుడు. విదేశీ పరిపాలన నుంచి మన దేశం ఎన్నో సమస్యలను ఎదుర్కొంది. అలాగే విదేశీ మతాల నుంచి కూడా ఈ దేశం ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూనే ఉంది. అయినా కానీ హిందువులు సంయమనం పాటిస్తూ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా కూడా మనలో కలుపుకునేటువంటి హృదయం, సహృదయం కలిగినటువంటి హిందువుల్ని మీరేం చేయాలనుకున్నారంటే అధపాతాళానికి తొక్కేయాలనుకున్నారు. ఇప్పుడు మీ పరిస్థితి ఏమైంది? మళ్ళీ తిరిగి మీరు రాజ్యాధికారంలోకి వస్తారు అని కలలు కంటున్నారేమో. చాలా పొరపాటు పడుతున్నారు. ఎప్పుడు వస్తారా అంటే ప్రజా మనోభావాల్ని గౌరవించినప్పుడు మాత్రమే. గౌరవించినటువంటి ఏ వ్యక్తి కూడా రాజ్యాధికారంలో ఉండడన్న సంగతి మరవద్దు జగన్మోహన్ రెడ్డి గారు.
మీ ప్రభుత్వంలో మాట్లాడేటువంటి యొక్క మంత్రులు మాట్లాడేటువంటి యొక్క మాటలు ఎంత భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే మాట్లాడేటువంటి తీర్లు ఇలా ఉంటాయా, ఎమ్మెల్యేలు అంటే ఇలా ఉంటారా, మంత్రులు అంటే ఇలాంటి భాషను వాడతారనేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. అసెంబ్లీ యొక్క గౌరవ ప్రతిష్టలకి కూడా భంగం కలిగే విధంగా భాషని ఉపయోగించారు. దానికి అంత అవసరమా? వ్యక్తిగతమైన జీవితాలని మీరు బాగా తీసుకొచ్చారే కానీ సామాజికపరమైనటువంటి అభివృద్ధి గురించి ఎప్పుడు కూడా మీరు మాట్లాడాల. తాత్కాలిక తాయిలాలు ఇచ్చారు. అసలు ఎవరు ఇవ్వమన్నారండి? మేము సంపాదించుకోవడానికి కావాల్సినటువంటి ఉద్యోగాలను కానీ, ఫ్యాక్టరీస్ కానీ, ఇండస్ట్రీస్ కానీ ఉద్యోగాలు క్రియేషన్ చేయమంటే ఆటో తొలుకునే వాళ్ళకి 15,000 ఇస్తాం, కుమ్మరులకి ఇంత ఇస్తాం, సాకళ్ళకి ఇస్త్రీ పెట్టిస్తాం. ఇస్త్రీ పెట్టి కొనుక్కోకుండా ఇన్ని తరాల నుంచి కూడా పాపం వాళ్ళు ఇస్త్రీలు చేస్తున్నారండి. మంగళ కత్తులు ఇస్తారండి. మీరు చేతి వృత్తుల వాళ్ళకి వాళ్ళ యొక్క వస్తువులు కొనుక్కునే స్తోమత లేదనుకున్నారా? మీరు అమాయకులా? కష్టపడేవాడికి జగమంతా కూడా లక్ష్మీ నివాసం అన్న సంగతి మర్చిపోకూడదు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ కష్టపడేటువంటి వాడికి జగమంతా లక్ష్మీ నివాసం అన్న సంగతి మీరు మరవద్దు. మీరు ఎవరికి దానం చేస్తారండి? ఈ రాష్ట్రంలో సహజ వనరులేమో మీరు దోచుకుంటూ, ఇసుక లేకుండా 2 సంవత్సరాల పాటు అన్ని రకాల పనులను కూడా కుంటుపడేసి, ఇసుక కూలీల్ని, ఐరను, సిమెంటు, రాడ్ బెండింగు ఇలా రకరకాల చేతి వృత్తుల వాళ్ళకి జీవనోపాధి లేకుండా చేసినటువంటి ఘనత మీ యొక్క ప్రభుత్వానికి రావడం జరిగింది. అలాగనే సెంటిమెంటల్గా భారత ప్రధానమంత్రి గారు వచ్చి కొబ్బరికాయ కొట్టినటువంటి రాజధాని యొక్క రూపురేఖలు లేకుండా చేసేశారు. అది మీ వ్యక్తిగతమైన కోపాన్ని రాజధాని మీద చూపించకూడదండి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు చేశారో మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. రౌడీజం చేయటం, పోలీసు వ్యవస్థను మీదకు పంపించడం ఇది కాదండి మీరు చేయాల్సింది. ఎదుటివాడి హృదయాల్లో స్థానాన్ని సంపాదించుకోండి. చూడండి ప్రజల యొక్క తిరస్కారం ఎలా ఉందో చూడండి. ఒక పవన్ కళ్యాణ్ బయలుదేరితే ఒక ప్రభంజనం వచ్చింది. ఎందుకు వచ్చింది? ఒకప్పుడు ఆయనకి 1 సీటు కూడా లేదు. ఈ రోజున ఎన్ని సీట్లు వచ్చాయో చూడండి. దీనికి ప్రధాన కారణం మీ ప్రభుత్వం యొక్క వైఫల్యమే అన్న సంగతి మర్చిపోవకండి. మీ వైఫల్యాల వల్లే ఎదుటివాడికి విజయాలు వస్తాయి. మొట్టమొదటి శత్రువు ఎక్కడో బయట ఉన్నాడు, మన లోపలే ఉంటాడు. ఈ విషయాన్ని మీరు మరవకూడదు. హిందువుల మనోభావాలను, ప్రత్యేకంగా హిందువుల మనోభావాలను మీరు బాగా తుంగలో దొక్కి బాధ పెట్టేశారు. ఈ విషయాన్ని మీరు మరవకండి. ఎవరి మీద కోపం చూపించవాకండి. ఎవరి మీద దౌర్జన్యాలకు చేయకండి. దౌర్జన్యాలతో ప్రేమతో ఉండాలి కానీ దౌర్జన్యాలతో మీరు ఏమీ సాధించలేరు. మీ నాన్నగారి మీద యొక్క జాలితో మీకు ఒక అవకాశం ఇస్తే దాన్ని మీరు ఏం చేశారు? ప్రజల యొక్క జీవితాలతో ఆడేసుకున్నారు. సమాజాన్ని అప్పుల పాలు చేసేశారు. లక్షల కోట్ల రూపాయల అప్పుని ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి పెట్టారు. తల ఒక్కింటికి 2 లక్షల రూపాయల అప్పు ఉందన్న సంగతి సామాన్య ప్రజలకు తెలియదు పాపం. 1000 రూపాయలు ఇస్తే ఓట్లు వేస్తారు, 2000 ఇస్తే ఓట్లు వేస్తారు, సారా బాటిల్కి 100 బిర్యానీ ప్యాకెట్లకి ఓట్లు వేస్తారు అనుకోవటం అమాయకం. ఈ రోజున ప్రతి ఇంట్లో విద్యావంతుడు ఉన్నాడు. వాళ్ళ మనవాళ్ళు మనవరాళ్ళు కూడా ఏం చెప్తారంటే, నాయనమ్మా నువ్వు కూలికి పోతే 300 400 వస్తాయి, 12 మూళ్ళు 30 రోజులకి ఆదివారాలు తీసేసినా కానీ కనీసం 26 రోజుల్లో కనీసం 7,500 రూపాయలు వస్తాయి. మనం హ్యాపీగా బతకొచ్చు. కానీ వాళ్ళు ఇచ్చేటువంటి 5 సంవత్సరాలకి 1000 రూపాయలకో, 5 సంవత్సరాలకి 2000కో ఓట్లు వేసేటువంటి రోజులు పోయాయి. భవిష్యత్తుని, ఉద్యోగాల యొక్క భద్రత లేదు. విద్యార్థులకి ఇక్కడ ఉద్యోగాలు లేవు. పొరుగు రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. అందుకోసమే ఎక్కడో దూర రాష్ట్రాల్లో విదేశాల నుంచి వచ్చినటువంటి ఓటర్లు కూడా వచ్చి ప్రత్యేకంగా మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడానికి వచ్చారని తేలుతుంది. నేను వాళ్ళకి పథకాలు ఇచ్చాను, వీళ్ళకి పథకాలు ఇచ్చానని చెప్తున్నా మీ ప్రభుత్వం. మరి ఏమైనాయండి ఓట్లన్నీ అంటే మాకు 40% వచ్చినాయి అంటున్నారు. ఇది కాదు కావాల్సింది. అంటే సమాజాన్ని విభజించి మీరు ఏ తాయిలాలు ఇస్తే సమాజాన్ని 2 చీల్చి
ఆ చీల్చినటువంటి మెజారిటీ ఓటు వస్తే చాలు, మిగతా మంది ఏమైపోయినా పర్వాలేదు. 100 ఓట్లు ఉన్నాయి, ఆ 100 ఓట్లలో 52 ఓట్లు వస్తే చాలు. 48 మంది ఏమైపోయినా కానీ ఈ మళ్ళీ ఓట్లు వేసినటువంటి 52% జనం కూడా ఏమైపోయినా కానీ వాళ్ళ భవిష్యత్తు వాళ్ళకి ఏం తెలియకుండా తాత్కాలిక తాయిలాలను అందించి డూడు బసవనంలాగా ఆడేద్దాం అనుకున్నారు. ప్రజలు పిచ్చివాళ్ళు కాదు. ఇందిరాగాంధీని, నెహ్రూని, పివి నరసింహరావు గారిని, అటల్ బిహారీ వాజ్పేయిజీని, మన మోడీజీని, చంద్రశేఖర్ గారిని, ఇలా ఎందరినో చూసినటువంటి భారతీయులు, అందులో తెలుగువారు సామాన్యులు కాదు. తెలుగు రాష్ట్రాల్లో కూర్చొని ఢిల్లీ రాజకీయాలు నడపగలిగినటువంటి మేధావులు పుట్టినటువంటి గడ్డ ఇది. ఇక నుంచైనా మీ యొక్క ప్రవర్తనని మార్చుకొని హిందూ మనోభావాలు దెబ్బతీయకుండా ధర్మబద్ధమైనటువంటి పరిపాలనతో ధర్మం కోసం ప్రయత్నం చేస్తే మీరు కూడా ప్రజల్లో చిరంజీవి అవుతారు, తర్వాత చిరస్మరణీయులు అవుతారు. ఈ విషయాన్ని తెలుసుకోండి. ఇది మీడియాలో ఎందుకు చెప్తున్నా అంటే, నేను 4 సంవత్సరాలు అనుభవించినటువంటి బాధ. ఏ సాధుసంతుల దగ్గరికైనా మీ ఎమ్మెల్యేలు, ఎంపీలు వచ్చారా? ఏ పీఠాధిపతి దగ్గరికైనా వచ్చి ఆశీస్సులు తీసుకున్నారా? మీరు మతం మారా అని చెప్పి స్వరూపానంద దగ్గరికి పోయి నదిలో నీళ్లు మునిగి నేను హిందువుగా మారిపోయాను, క్రిస్టియానిటీ లేదు అని అనిపించడం కోసం మాత్రం చేసినటువంటి నాటకం అని ప్రజలు తెలుసుకున్నారు. మీరు వచ్చిన తర్వాత ఎన్ని దేవాలయ వ్యవస్థకి ఎంత ఆటంకం జరిగిందంటే ప్రతి ప్రజలకి తెలుసు. దేవాలయ ప్రసాదాల యొక్క పవిత్రత, వాటి యొక్క నాణ్యత, దేవాలయాల యొక్క ఆదాయం మీద మీ యొక్క దృష్టి, వాటిని దారి మళ్లించటం, ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు, తీర్పు చెప్పారు. తెలుసుకోండి. భారతీయులు అందరం కూడా కుల మతాలకు అతీతులు. ఏ ముస్లిం సోదరుని కూడా మా దగ్గరకు వస్తే చక్కగా ప్రేమపూర్వకంగా ఆశీర్వదిస్తాము. మేము సాధువులు అండి, ఎవరి మీద ద్వేషం పెంచుకుంటాం? బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అని, సంఘమే మా యొక్క కుటుంబం అని, సంఘంలో ఉన్నటువంటి జనులందరూ కూడా మా బంధువులని, ఆత్మస్వరూపులని, కుల మతాలకు అతీతంగా జీవించేటువంటి సాధు సంతుల యొక్క హృదయాన్ని కూడా నువ్వు గాయపరిచావు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ప్రభుత్వం ఏం చేసింది? నక్కనక్కలాడిపోయాం. అసలు ఎలా బ్రతకాలి? ఎవరన్నా మాకు చందాలు ఇచ్చేవాళ్ళు కూడా, స్వామి మాకు ఎక్కడ ఆదాయం లేదు స్వామి, మేము మీకు ఒక 100 రూపాయలు ఇద్దాం అనుకుంటే మాకే 10 రూపాయలు లేనటువంటి దుస్థితి వచ్చిందనేటటువంటి రాష్ట్రంలో అభద్రతాభావం కల్పించారు మీరు. మీ యొక్క ప్రభుత్వం 5 ఏళ్లలో నాయన ఎప్పుడు దించేసుకున్నారా? నెత్తిన పెట్టుకొని తిరిగేటువంటి యొక్క రాయిని ఎంతకాలం మోస్తాడు బరువుని, ఆ బరువుని తీసి కింద పెట్టేశారు. ఇది సత్యం. ఇది ద్వేషంతో చెప్పట్లా, వాస్తవ ఎనాలిసిస్ చెప్తున్నా నేను. 50 ఏళ్ళు దాటి 6 దగ్గరకు వెళ్తున్నటువంటి నేను మీకు ఒకే ఒక మాట చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు చిన్నవాడైన, సంస్కారంలో ది గ్రేట్ పవన్ కళ్యాణ్, ఆయన వ్యక్తిగతమైనటువంటి జీవితంలో 4 భార్యలు ఉన్నారు. 4 భార్యలు. ఈ రాష్ట్ర అభివృద్ధి ఏంటి? ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల యొక్క ఆర్థిక స్థితి ఏంటి? కుటుంబ స్థితులు ఏంటి? వాడెవడో కుటుంబం యొక్క గొగ్గోలు పెట్టుకునే కన్నా నా కుటుంబంలో నాకేం జరుగుతుందో తెలియనటువంటి దుస్థితి ఏర్పడితే ఏ మనిషి అయినా ఎంతవరకు భరిస్తాడు? ఎదుటివాడిని నిందించే టయాన్ని మేము మా యొక్క అభివృద్ధి కోసం, మా యొక్క జీవనం కోసం, మా యొక్క ఆరోగ్యం కోసం ప్రయత్నం చేసుకునేటువంటి అవకాశం లేకుండా చేశారు. అందుకే ఈ యొక్క ప్రజా తీర్పు ఇలా ఉంది. ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేయకుండా ఇక మీదటైనా మంచిగా శాంతియుత మార్గాన్ని, జీసస్ చెప్పినటువంటి శాంతి మార్గం ఆయన, అది మీరు అవలంబించండి. నిజమైన మీరు క్రిస్టియన్లు అయితే జీసస్ చెప్పినటువంటి శాంతి మార్గాన్ని అవలంబించండి. కాలం ఎప్పుడూ ఒకలాగా ఉండదు. అధికార పదవులు శాశ్వతం కాదు. మీ ఇష్టారాజ్యంగా చేశారు ఈ రాష్ట్రాన్ని. పక్క రాష్ట్రాలకు ఇసుక ఎంత తోలారు మీ అంతరాత్మగా మీకు తెలియదండి.
ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి మాత్రం ఇసుకకు పర్మిషన్ లేదు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి జీవనోపాధి లేదు. వ్యవస్థ అంతా కూడా చిన్న భిన్నమైపోయేటువంటి దుస్థితిని తీసుకొచ్చేశారు రాష్ట్ర పరిస్థితులన్నింటినీ కూడా. దాని యొక్క పరిణామమే ఈ రోజున ఎన్నికల యొక్క ఫలితాలు మీకు తెలిసిపోయాయి, ప్రపంచానికి తెలిసాయి. జై హింద్, భారత్ మాతాకు జై, భారత్ మాతాకు జై. మోదీజీ ప్రభుత్వాన్ని మేము ఎప్పుడు కూడా ఆయనకి తక్కువ సీట్లు వచ్చినాయా ఎక్కువ సీట్లు వచ్చినాయా అని కాదు. ఆయన ధర్మపరుడు, ఈ దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్నాడు కాబట్టి ఆయన వెంటే మేము ఉంటాం. మోదీయే మా యొక్క పెద్దన్న, మోదీయే సమసమాజ స్థాపకుడు, మోదీయే కులమతాలకు అతీతుడు. ఈ విషయాన్ని ఈ దేశ ప్రజలందరూ కూడా గమనిస్తారని ఒక సాధువుగా మీ యోగి శ్రీనివాస్ ప్రభు గుంటూరు నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి మాట్లాడుతున్నాను. ఎన్ని భాషల్లో కన్నా దీన్ని తర్జుమా చేసుకోండి, ఇది వాస్తవం. అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రాంతీయ పార్టీలు చేసేటువంటి యొక్క కార్యకర్తల కోసం చేయడం తప్పు కాదు, కానీ సమాజాన్ని పట్టించుకోకపోవటమే తప్పు. ఈ విషయాన్ని విస్మరించిన ప్రతి ఒక్క ప్రభుత్వానికి ఇలానే ప్రజలు బుద్ధి చెబుతారు. జై హింద్, భారత్ మాతాకు జై.